హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ వంటిల్లు. ఈరోజు వెజిటేరియన్స్ ప్రోటీన్ అధికంగా ఉండే టోఫు బుర్జీ చూద్దామండి. దీనికి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ కావాలి. సో 4 ఆనియన్స్ తీసుకుంటున్నాను నేను. 500 గ్రామ్స్ ఆఫ్ టోఫుకి ఇక్కడ ఆనియన్స్ కట్ చేసుకోవడమే టఫెస్ట్ జాబ్ అండి. నాకు మా హస్బెండ్ హెల్ప్ చేస్తున్నారు. సో నౌ పాన్ పెట్టుకోవాలి. పాన్లో ఆయిల్, నేను అవకాడో ఆయిల్ స్ప్రే కాబట్టి అది కొంచెం టైం పడుతుందండి ఆయిల్ రావడానికి. సో ఇప్పుడు వచ్చేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యే వరకు ఉంచుకొని ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాం. ఆవాలు జీలకర్ర చిటపటలాడగానే మనం చిల్లీ వేసుకుందామండి. నేను జస్ట్ 2 చిల్లీ తీసుకున్నాను 500 గ్రామ్స్ ఆఫ్ టోఫుకి, ఎందుకంటే కారం వేస్తాం కాబట్టి 2 సరిపోతాయి. నా ఆనియన్స్ వేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఆనియన్స్లో మనం పసుపు ఉప్పు వేసుకుంటామండి. అవి వేసుకోవడం వల్ల చాలా త్వరగా మగ్గుతాయి ఆనియన్స్. అండ్ లిడ్ పెట్టుకోవాలండి ఫస్ట్ ఆనియన్స్ మగ్గే వరకు. మగ్గిన తర్వాత మనం లిడ్ ఇంకా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆనియన్స్ మగ్గేలోపు నేను టోఫుని ప్రిపేర్ చేసుకుంటున్నాను. బయట ఎక్కడైనా దొరుకుతుందండి రెడీమేడ్గా. సో ఎక్స్ట్రా ఫర్మ్ టోఫు తీసుకుంటే కొంచెం ఫర్మ్గా ఉంటుంది. ఇక్కడ దీన్ని నార్మల్గా జున్నులాగా మనం స్మాష్ చేసేసుకుంటాము. ఇప్పుడు మీరు చూస్తే ఆనియన్స్ మంచి కలర్ వచ్చాయి. సో ఇవి మగ్గిపోయాయి. ఇప్పుడు 1 స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. ఇంకా ఇప్పటి నుంచి మనం లిడ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ అవి ఫ్రై అయిపోతాయి. ఇవి పచ్చివాసన పోయేదాకా ఉంచుకొని ఇప్పుడు మనం టోఫు వేసేసుకోవడమే. ఇది 500 గ్రామ్స్ ఆఫ్ టోఫు. మీరు 250 గ్రామ్స్ ఆఫ్ టోఫు తీసుకుంటే 2 ఆనియన్స్ సరిపోతాయి. సో నేను 500 గ్రామ్స్ తీసుకున్నాను. ఇది ఇలా టోఫు కొంచెం ఫ్రై అయిపోయే వరకు ఉంచుకోవాలండి. ఇప్పుడు సాల్ట్ అవేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనం. టోఫు ఫ్రై అయిపోయి చూస్తే ఇక్కడ ఆల్మోస్ట్ ఎగ్ బుర్జీలా కనిపిస్తుందండి. ఇది ఎగ్ కన్నా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది టోఫులో. సో ఇలా అవ్వగానే కారం వేసేసుకోవాలి. కారం వేసేసుకుని కొంచెం సాల్ట్, ఇప్పుడు మీరు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సాల్ట్ కారం కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇక్కడ చిట్కా ఏంటంటే నేను కరివేపాకు లాస్ట్లో వేస్తానండి. సో కరివేపాకు ఫ్లేవర్ దీనికి పడుతుంది. సో ఇప్పుడు మనం గరం మసాలా అండ్ కరివేపాకు, కట్ చేసుకున్న కరివేపాకు అండ్ కొత్తిమీర వేసేసుకుని అవి కొంచెం పచ్చివాసన పోయేదాకా ఉంచేసుకుని, సో కర్రీకి కూడా ఇప్పుడు వేస్తే మసాలా అండ్ కొత్తిమీర ఫ్లేవర్ అండ్ కరివేపాకు ఫ్లేవర్ పడుతుందండి. ఇప్పుడు మీరు చూస్తే డ్రై అయిపోయింది ఐటమ్. సో దీనిని మనం రైస్లో అయినా తినొచ్చు, చపాతీలో అయినా తినొచ్చు. నేను ఎలా తిన్నానో మీకు నెక్స్ట్ రీల్లో చూపిస్తానండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.